సమాజం నిన్ను గౌరవించకపోవచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ నిన్ను పిచ్చోడు పిచ్చిది అనొచ్చు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు అలా చులకనగా చూడలేదు, చూడడు, చూడబోడు. నువ్వు ఆయనకి ప్రాణం, నువ్వు ఆయనకి ప్రాణం. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని బట్టే నిన్ను సృష్టించుకున్నాడు, ఒక బొమ్మను చేసినట్టు తయారు చేశాడు. ఆ ఇష్టాన్ని బట్టే ఆయనకి నీ మీద అంత ఇష్టం లేకపోతే, అంత మమత లేకపోతే నిన్ను చేయకపోవును. కానీ నిన్ను ఉనికిలోకి తెచ్చాడంటే ఎంత ప్రేమించాడు ఒక్కసారి ఊహించు. ప్రాణం ఇచ్చాడంటే ఎంత ప్రేమించాడు ఊహించు. మరి ఎన్ని చేసినోడు నువ్వు ఆశించినవి నీకు దక్కకుండా చేస్తాడా? అవి నీ క్షేమకరమైతే, అవి నీకు మేలుకరమైతే, అవి నీకు ఇబ్బంది కలిగించినవైతే, నిన్ను నాశనం చేయనివైతే, నీకు నష్టకరం కానివైతే తప్పకుండా వాటిని నీ అనుభవంలోకి తీసుకొస్తాడు నా తండ్రి. అది కూడా నువ్వు అడిగిన దానికంటే సమంగా కాదు, మించి కాదు, నువ్వు ఊహించలేనంత. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన స్థాయిలో దేవుడు కార్యం చేస్తాడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.